వాళ్ళు ఆయన చెప్పిన ఆరోపణల మీద జోగి రమేష్ కనుక ఆయన వచ్చి ప్రమాణం చేస్తానంటే కృష్ణప్రసాద్ సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని, నువ్వు జోగి రమేష్ గారు మీరు ఏమడుగుతున్నారు? వెంకటేశ్వర స్వామి గుడికి కానీ, కాణిపాకం గుడికి కానీ కనీసం అంట. ఆ భాష ఏంటో మరి నాకు అర్థం కాలేదు. కానీ ఊళ్ళో ఉన్న అమ్మవారిది కనకదుర్గమ్మ తల్లి గుడికి కానీ వచ్చి ప్రమాణం చేస్తారా అని మీరు సవాల్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దాకా ఎందుకు? నేను వస్తా గుడికి. ఏ గుడికి రమ్మంటావు చెప్పు, నేను రెడీగా ఉన్నా. అలాగే ఇప్పుడు సోదరుడు చేసిన ఆరోపణల మీద సోదరుడు కూడా రెడీగా ఉన్నాడు. అంటే దొరికిపోయిన తర్వాత ఇట్టగా మాట్లాడతారు. గురు గోవిందగంజ సామెతలాగా జోగి రమేష్ గారు మాట్లాడుతున్నారనడంలో ఏమాత్రం అణువంతైనా సందేహం లేదు. కృష్ణా జిల్లా ఖ్యాతిని మీరు నిలబెట్టకపోయినా కృష్ణా జిల్లాని గబ్బు పట్టించి గతంలో ఆ గుడివాడతుంది కానీ వీళ్ళు మాట్లాడిన పిచ్చి వాగుడు, పిచ్చి భాషకి జిల్లా పరువు బజారును పడింది. మళ్ళీ కృష్ణా జిల్లా పరువుని నువ్వు దిగజారుద్దాం సీట్ కోసం అనుకుంటే ఇది భావ్యం కాదని తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడలో వైన్ షాపుల్లో నకిలీ మద్యం తాగి 10 మంది చచ్చిపోయిన మాట వాస్తవం కాదా? బారులో కూడా నకిలీ మద్యం సరఫరా అయిందా లేదా? అదే పరిస్థితి 1924 మధ్యలో ఎందుకు బయటపడలేదంటే వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి బయటపడలా. ఇప్పుడు 24 నుంచి మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేపాటికి మళ్ళీ ఇవన్నీ బయటపడే పరిస్థితి. అలాగే మీరు గతంలో మంత్రి పదవుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందడం కోసం చంద్రబాబు గారి ఇంటి మీదకి దాడికి వెళ్తానని చెప్పడం, దాడికి వెళ్ళటం, సభ్య సమాజం తలదించుకునే పనులు చేసినా మీకు స్వామి కార్యం స్వకార్యంలాగా మీకు మంత్రి పదవి వచ్చింది చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేయటానికి వెళ్ళినప్పుడు. కానీ ఆ తర్వాత కాలంలో ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడేది మాయల మరాఠీ కథలు ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఫోన్ ఇస్తానంటున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది. కానీ నువ్వు మాట్లాడేది చంద్రబాబు నాయుడు ఎంత దిగజారిపోయావురా అని నువ్వు అనొచ్చా? నువ్వు మనిషివేనా? ఫస్ట్ మనం మనుషులు, తర్వాత రాజకీయాలు, పార్టీలు ఇవన్నీ. సభ్య సమాజం తలదించుకునే భాష మాట్లాడటం, జుగుప్సాకరంగా మాట్లాడటం, 15 ఏళ్ళు ముఖ్యమంత్రి, దాదాపు నీ తండ్రి వయసు ఉన్న ఆయన్ని 75 సంవత్సరాల వయసున్న చంద్రబాబు నాయుడు గారిని అట్లా మాట్లాడటం సహేతుకమా? నువ్వు అసలు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావు అనేది మీరు ఆత్మలోకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ పైపచ్చి నీకు నువ్వే మంచి వ్యక్తిగా చెప్పుకుంటున్నావు. తప్పు చేయకుండా గతంలో కూడా గ్రామాల్లో ఎవరైనా తప్పు చేస్తే ఏ కులం వాళ్ళైనా, అది ఏ కులమైనా, ఏ మతమైనా, వాళ్ళు కుల బహిష్కరణ చేసిన మాట వాస్తవం కాదు ఈ సమాజంలో, మన రాష్ట్రంలో. కానీ ఇవాళ పరిస్థితి ఏ రకంగా దిగజారిపోయిందంటే, నేను పలానా కులం కాబట్టి నన్ను దాడి చేస్తున్నారనే స్థితికి రాజకీయాలు దిగజారిపోవడం బాధాకరం. గతంలో లాగానే తప్పు చేసినన్ని కుల బహిష్కరణ చేసే పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి ఆ కులాల ప్రస్తావన చేస్తాం. మీరు కులం గురించి, మీ కులానికి నాయకుడిని చెప్పుకోవడం, గౌడ కులానికి మీరు ఒక్కళ్ళే ఉన్నారని చెప్పుకోవడం చాలా హాస్యాస్పదం. సర్దార్ గౌతులచ్చన్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ బిరుదును పొందిన ఏకైక నాయకుడు సర్దార్ గౌతులచ్చన్ గారు. గౌతులచ్చన్ గారు గురువు, గుంటూరు మాజీ పార్లమెంటు సభ్యుడు ఆచార్య ఎన్చి రంగ గారు, స్వాతంత్ర సమరయోధుడు రంగ గారు ఓడిపోతే గుంటూరులో ఆయన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి అక్కడి నుంచి వాళ్ళ గురువు ఓడిపోవటాన్ని జీర్ణించుకోలేక ఆయన ఎన్జీ రంగాయన కమ్మ కులస్తుడు, ఈయన్ని తీసుకెళ్ళి ఆయన రాజీనామా చేసి ఆయన స్థానం నుంచి మళ్ళీ ఎంపీగా నిలబెట్టిన చరిత్ర అయింది. అట్లాంటి మహోన్నత నాయకులు చెప్పుకోవాల్సింది కులానికి నాయకుడిని చెప్పుకునే అర్హత అట్లాంటి మహానుభావులకు ఉంటుంది, కానీ మీలాగా మాట్లాడే వాళ్ళకి ఉంటుందని నేను అనుకోవట్లా. అలాగే మీరు కులం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్న ఉప్పాల హారిక అనే ఆవిడ కూడా గౌడ సామాజిక వర్గానికి చెందిన ఆవిడను ప్రోటోకాల్ ప్రకారం అన్నా ఎప్పుడన్నా పిలిచావా మంత్రిగా ఉన్నప్పుడు? నేను ఓపెనింగ్లకి, శంకుస్థాపనలకి, గవర్నమెంట్ ప్రోటోకాల్ అఫీషియల్ ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు కూడా నువ్వు కనీసం వాళ్ళు రానిది మాట వాస్తవం కాదా? మీ ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నా కూడా ఇది కాదనలేని నిజం. కావాలైతే పెడన శాసనసభ్యుడు సౌమ్యుడు సోదరుడు ఎక్కడే ఉన్నాడు, ఈయన చెప్తాడు తర్వాత నీ గురించి. అలాగే
పెడన్ నియోజకవర్గ ప్రజలు నేను 2009లో ఆదరించి గెలిపిస్తే 2014 ఎన్నికల కల్లా అక్కడి నుంచి వచ్చేసావు. మళ్ళీ అక్కడి నుంచి పారిపోయి ఇంకో కాన్స్టిట్యున్సీలో పోటీ చేసినా మళ్ళీ 19లో నువ్వు వెళ్తే నిన్ను గెలిపించి మంత్రిని చేశారు. అయినా మళ్ళీ వాళ్ళకి వెన్నుపోటు పొడిచి పెడను వదిలేసి వచ్చి మళ్ళీ పెనంలూరులో పోటీ చేసిన పరిస్థితి. అంటే అక్కడ పెడన్లో నుంచి ఎందుకు వచ్చాడో సోదరుడు చెప్పాల్సిన అవసరం ఉంది. పవర్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్తాం, నేను మగాడిని అని చెప్పడం పెద్ద మ్యాటర్ అని నేను భావించట్లా. పవర్లో ఉన్నప్పుడు మగాళ్ళు అయినా లేడీస్ అయినా ట్రాన్స్జెండర్ అయినా ఎవరైనా వెళ్తారు. పవర్ లేనప్పుడు వెళ్తే నేను మగాడిని అని చెప్పొచ్చు. నువ్వు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తానికి వెళ్ళి నువ్వు ఇవాళ నీకు ఆ ధైర్యం దమ్ము ఉంటే ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటి గేటు తాకు, అప్పుడు తెలుస్తుంది నీకు. అలాగే ఎన్నికల సమయంలో కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చాలామంది చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ చేయండి, లోకేష్ బాబు నా మీద పోటీ చేయి, పవన్ కళ్యాణ్ గారు నా మీద పోటీ చేయని మాట్లాడారు. ఇవాళ అట్లా మాట్లాడినాడు ఎవడో కనపట్లా. కనీసం మీరు ఇప్పుడు కూడా వచ్చి ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ముంటే మిమ్మల్ని కనీసం వైసీపీ కార్యకర్తలైనా మగాళ్ళుగా భావిస్తారు. కానీ మీరు పవర్ ఉన్నప్పుడు ఒక రకంగా, పవర్ లేనప్పుడు ఒక రకంగా, పవర్ ఉన్నప్పుడేమో పిచ్చివాగుడు వాగి, పవర్ లేనప్పుడు కార్యకర్తలు గాలికి వదిలేసి వెళ్ళిపోయారని మీ పార్టీ కార్యకర్తలు చర్చించుకునే పరిస్థితి.